హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. వ్యాలంటైన్స్ డే స్పెషల్‌గా ఎగ్‌లెస్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్‌లో ఒక ముప్పావు కప్పు పంచదార, హాఫ్ కప్పు నెయ్యి, అలాగే 1 కప్పు పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు ఆ ఘీ ప్లేస్‌లో అన్‌ఫ్లేవర్డ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్‌లో వేసుకొని, ఒక కప్పు మైదా పిండి, ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్, అలాగే కొంచెం సాల్ట్, ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని అంతా జల్లించుకోవాలి. ఇలా పిండి జల్లించుకోవడం వల్ల కేక్ అనేది సాఫ్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఒక స్పాచులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో అంతా ఒకసారి కలుపుకోవాలి. మీరు ఈ కేక్‌ని ఎగ్ వేసుకొని చేసుకోవాలనుకుంటే గనక పెరుగు ప్లేస్‌లో 2 ఎగ్స్ వేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కలర్ కోసం పింక్ కలర్ వేశానండి. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. నేను వాలంటైన్స్ డే కేక్ కాబట్టి అలా వేశాను. మీరు వద్దనుకుంటే అది స్కిప్ చేసేసుకోవచ్చు. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు హార్ట్ షేప్‌లో బేకింగ్ మౌల్డ్ తీసుకొని దానికి ఆయిల్ కానీ, ఘీ కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అంతా ఆ మౌల్డ్‌లో వేసేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసి అంతా సెట్ అయిన తర్వాత పైన డెకరేషన్ కోసం ఇలా స్ప్రింకిల్స్ వేశాను. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో చాక్లెట్ చిప్స్ మీ ఇష్టమైనవి ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక 10 నిమిషాల పాటు కుక్కర్ ప్రీహీట్ చేశాను. అలా ప్రీహీట్ చేసిన కుక్కర్‌లో ఈ మౌల్డ్ పెట్టి పైన కుక్కర్ లిడ్‌తో కవర్ చేయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 30 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే ఇలా పుల్లగా గనక అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్లే. ఒకవేళ ఏమన్నా స్టిక్కీగా ఉంటే మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన వాలంటైన్స్ డే స్పెషల్ ఎగ్‌లెస్ కేక్ రెడీ అయిపోయినట్లే. వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.